నమస్తే. నేను మీ ప్రవీణ్ సుంకరి. మీ అందరి కోసం ఒక పాట. శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర. ఎంత బాగుంటది ఈ పాట. శంకరాభరణం సినిమాలో వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ వాడిన పాట. ఎంత ఆయన గొంతు అంటే ఒక అమృతం పోసిన చెవులలో ఆయన పాట వింటుంటే అమృతం పోసినట్టు. ఎక్కలేని రోగాలు కూడా ఏమంటారు, శిష్యుడు వేత్తి పశురు వేత్తి గాన వేత్తి ఏదో అంటారు కదా. మనం అంత సంస్కృతం శ్లోకాలు మనకు అంత గుర్తుండే కానీ అట్లా అంటే సంగీతానికి పశువులు శిశువులు అన్ని కూడా ప్రకృతి అంతా కూడా స్పందిస్తాయని చెప్పేసి అంటారు. అట్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటకి ఈ తెలుగు ప్రపంచమే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీలలో అభిమానులు ఉన్నారు, వీరాభిమానులు ఉన్నారు. ఆయన పాటను కాదనేది లేదు. అంత గొప్ప సంగీత ఏమంటారు విద్వాంసుడు ఆయన. ఏమంటారు ఆయన గానానికి ఇట్లా మనం ఏమంటారు కళ్ళు మూసుకొని వినాల్సింది, వేరే ఆప్షన్ ఉండదు. అంత మంచి గానం ఉన్నది. ఆయన వాడిన పాటలలో రక్త గీతాలు ఉన్నాయి, భక్తి గీతాలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఒక పంచాయతీ నడుస్తుంది. ఆయన చచ్చిపోయాడు, స్వర్గంలో ఉన్నాడు, ఆడ మంచిగా గాన కచేరీలు చేసుకుంటుంది కావచ్చు. మహాత్ముడు పుణ్యాత్ముడు మంచి గాన గంధర్వుడు. అయితే తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డుల రవీంద్ర భారతిలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక నీళ్ళు నడుస్తుంది. నిజంగా రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలన్నా పెట్టొద్దా? సరే, మీ కామెంట్ ఏందో, మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయాలి. కానీ నిజంగా మాట్లాడితే హైదరాబాద్ తెలంగాణ అనేది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీరు పెట్టుకునేది ఉండే. అప్పుడే మీరు తెలివికల్లో అయితే అప్పుడు పెట్టుకున్నారు కదా ట్యాంక్ బండి మీద బొమ్మలన్నీ, అదే విగ్రహాలన్నీ అట్లా పెట్టుకునేది ఉండే అప్పుడే మీరు రవీంద్ర భారతిలో. ఇప్పుడు మాది తెలంగాణ వేరే అయిపోయింది. తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డల రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. రాష్ట్రాలుగా ప్రాంతాలుగా రెండు ప్రాంతాలు విడిపోయినాయి. కానీ అన్నదమ్ములమే మనం కలిసే ఉందాం అని చెప్పేసి భావన అందరిలో ఉన్నది. ఎక్కడ ఆడొకరు ఈడొకరు దృష్టి తాకిందని అదని ఇదని పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కొడుకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టాలని అవుతాడు. ఎట్లా పెడతారయ్యా రవీంద్ర భారతిలో? ఆయన అధికారికంగా బాలసుబ్రహ్మణ్యం అధికారికంగా ఏమన్నా ఇది చేసిందా? తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు, తెలంగాణ ఏమంటారు కల్చర్ కి, తెలంగాణలో ఉన్నటువంటి ఆ చారిత్రక సాంస్కృతిక కళలకి ఆయన ఏమన్నా ఒక ఉదాహరణ? ఒక సింగర్, ఒక పాటగారు, అంతే. ఒక పాటగారు అంటే పాటగాడే బాలసుబ్రహ్మణ్యం. అంతకన్నా పెద్ద ఇది అంతేం లేదు. తెలంగాణ చరిత్రలో ఆయన నిలిచిపోయింది ఏం లేదు, చేసింది ఏం లేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఉద్యమాలకు ఆయన ఊతమిచ్చింది ఏం లేదు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పు ఏం లేదు. ఆయన రాసిన పాట వల్లనో పాడిన పాట వల్లనో తెలంగాణ ప్రాంతానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే మీరు ఆడ పెట్టురి, రవీంద్ర భారతిలో పెట్టురి, సెక్రటేరియట్లో పెట్టురి, అసెంబ్లీలో పెట్టురి, ఇంకా ఎవరితో పెట్టురి, అన్నింటి ట్యాంక్ బండ్ మీద పెట్టురి, మన ఇక్కడ సరూర్ నగర్లో పెట్టురి, సాగరింగంలో పెట్టురి, ఎల్బీ నగర్లో పెట్టురి, అమీర్పేటలో పెట్టురి, ఏడబడతానే పెట్టురి, గాంధీ బొమ్మ పెడతారు అట్లా పెట్టురు, ఏం కాదు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వల్ల తెలంగాణ గడ్డకు అయినా ఫాయిదా ఏంది? రవీంద్ర భారతిలో ఒక అధికారిక ప్రభుత్వ అధికారిక ఏమంటారు ఆ లొకేషన్ లో ఆయన విగ్రహం ఎందుకు పెట్టారు? ఏదో జయంతి నాడో వర్ధంతి నాడో ఒక ఫోటో పెట్టి నివాళి సమర్పించి ఒక పాటల గానలహేరో ఏదో పెడితే ఓకే. ఎందుకు పెట్టాలి? ఎందుకట్లా మీరు కొట్లా ఎందుకట్లా బట్టలు చెప్పుకుంటారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే ఏమైందని ఎందుకు పెట్టాలి? ఇన్నేళ్ళకి వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుకోపోరి. ఆయన భారతీయ ప్రోగ్రాం ఆడ చేసిండు. రామోజీ ఈటీవీకి ఉపయోగపడింది. భారతీయ తెలంగాణకి ఎక్కడ వచ్చింది? ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర పాటలు పాడి పాటలు నేర్చుకొని ఇలా గొప్ప సింగర్లు అయ్యారు. ఆయన చూసి ఆయన పాడుతుంటే ఆయన ఫాలో అయ్యి నేర్చుకుని ఉన్నారు కావచ్చు పాటలు పాడుతున్నారు. అంత మాత్రాన ఆయన ఏకలవ్య శిష్యులు ఉన్నారు కావచ్చు. ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తారు. ఒక ప్రభుత్వ స్థలంలో ఒక రాష్ట్రానికి చిహ్నంగా ఒక రాష్ట్ర సింబల్ గా ఉండే రవీంద్ర భారతిలా ఒక కళా నిలయంలా ఎందుకు ఆయన విగ్రహం పెట్టాలి? మా కళా నిలయం మా తెలంగాణ అధికారిక భవనంలో పెట్టుకుంటే మా గద్దరిది పెట్టుకుంటాం. మా బెల్లి లలిత ఒకసారి వాళ్ళు నక్సలైట్లయ్యా, వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసి వాళ్ళు పెట్టొద్దంటారా? అలిశెట్టి ప్రభాకర్ ఉన్నాడు, గొప్ప శ్రీశ్రీ స్థాయిలో రాసిన రచయిత ఆయన. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పెట్టాలా? ఎందుకు మీరు అంతా పట్టుకొని ఇట్లా బట్టలు దింపుకొని ఇట్లా చేస్తున్నారు? మీరు చాలా తప్పిది, చాలా పొరపాటు. మీరు ఇంకేమంటారు? అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మేము నడిపించుకుంటాం సాగించుకుంటాం అంటే సాగదీడా? రబ్బర్ జాగని మీరు సాగించుకుందాం అంటే రబ్బర్ను కట్ చేస్తాం. మీ ఈకలు తోకలన్నీ ఎందుకంటే ఓట్క పట్టుకుంటున్నప్పుడు ఆత్మగౌరవాల మీద, అభిప్రాయాల మీద మానసికంగా రెచ్చగొట్టేలాంటి ఇలాంటి చర్యలు అస్సలు మంచిది కాదు.
బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్ప పాటగాడు, చాలా గొప్ప గాయకుడు. ఆయన పాటలు ఏంటంటే చెప్తున్నా కదా, నాకు చాలా గౌరవం ఉంది. దండం పెట్టుకోవచ్చు ఆయన పాటలు. దేవుళ్ళ పాటలు వింటే దేవుడు కనిపిస్తాడు. భక్తి పాటలు వింటే, భక్తి పాటలు వింటే ఒక ప్రేయసి కళ్ళ ముందర కనిపిస్తుంది. ఏమంటారు, ఎమోషనల్ సాంగ్స్ కావచ్చు, మోటివేషనల్ సాంగ్స్ కావచ్చు, ఒక మోటివేషన్ వస్తుంది. అట్లా చాలా మంది ఉన్నారు. మరి వేటూరి సుందరరామూర్తి విగ్రహం కూడా పెట్టారు. ఎప్పుడో దేశం మొత్తానికి రాష్ట్రం, తెలుగు రాష్ట్ర ప్రజలని, యువకులు ఇట్లా కదిలించిన శ్రీశ్రీ విగ్రహం పెట్టారు రవీంద్ర భారతి. అన్ని ఆంధ్ర విగ్రహాలు పెట్టుకొని ఇక్కడ ఆంధ్ర విగ్రహాలు పెట్టారు. మరి మీ అమరావతిలా పెట్టారు మా తెలంగాణలో విగ్రహాలు. మా శ్రీనారాయణ రెడ్డి విగ్రహం పెట్టూరి, మా సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహాలు పెట్టూరి, గోల్కొండ పత్రిక అని పెట్టి ఆయన తెలంగాణ ఉద్యమానికి ఒక ఇచ్చేసిండు. మా సాగరేలమ్మ విగ్రహం పెట్టారు, మా కొమరమ్మ విగ్రహం పెట్టూరి. మీ అల్లూరి సీతారామరాజు విగ్రహాలు తెలంగాణలో లేవా? పెట్టురు ఆడ. ఇవన్నీ మన జాతిపిత, తెలంగాణ జాతిపిత అనుకుంటాం మేము. మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టురి. మీకు నచ్చుతుందా? మీ మనసులో ఒప్పుకుంటాయా? మీ రాష్ట్రం కోసం దేశంలో మా దగ్గర ఎట్లా పెట్టుకుంటామా అండి? సినిమా పాఠం వాడిని ఉంది, గవర్నమెంట్ దాంట్లో ఎట్లా పెడతారా? ఆయనతో సోయి ఉండాలిగా. సోయి లేని మాటలు ఎందుకు మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా వాదనలు చేస్తారు. అట్లనా ఇట్లనా ఒక గాయకుడికి ప్రాంతాన్ని ఒడిగడతారా అంటే అధికారికంగా మీరు అవార్డులు ఇస్తాం, తీసుకోరు అవార్డులు. అంతేగాని ఇక్కడ మీరు ఒక సింబల్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఒక నిశాన వదిలేస్తామంటే సాగదు. ఆ నిశానాలన్నీ పోయినాయి. నిజాం పోయిండు, రజాకారులు పోయిర్రు, దేశముఖులు వేయరు, దొరలు వేయరు, అందరూ పోతారు. ప్రజలు అంత కాలగమనంలో కల్పిస్తారు. కాబట్టి ఇట్లాంటి అహంకారపూరిత, దురహంకారపూరిత ఇది ఒక ఆత్మగౌరవాన్ని, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లోపల దాగి ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టి మీ నెత్తలో మేము కాలు పెడతాం, మీరు దండం పెట్టుకుని నిలబడాలనే కాళ్ళు, ఇట్లాంటి చాష్టలు, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి చర్యలు ఎంత మాత్రము సహించము. రైట్? ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీ విగ్రహాన్ని మీరు కాడ పెట్టుకోరి. ఇక్కడ ఒక విగ్రహం పెడితే మరి 4 విగ్రహాలు పెట్టుకున్నాడు. మరి అట్లయితే రవీంద్ర భారతిలో పెట్టుకోరు, మీ అమరావతి మొదలు సిక్రేటరీ మొదలు పెట్టుకోరు, మా గద్దర్ విగ్రహం పెట్టురి. గద్దర్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్క ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన పిల్లగాడు కూడా, 10 ఏళ్ళ పిల్లగాడు కూడా గద్దర్ పాటలు ఇన్నికుండా పెరిగినట్టు ఉంటాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే ఇప్పటికి ముసలోడు కాంచెల్లి 10 ఏళ్ళ పొరకు డ్యాన్స్ చేస్తాడు. అంటాడు గద్దర్ లెక్క. అట్లా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు విశ్వవ్యాప్తం కావచ్చు, కానీ తెలంగాణలో లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు. కానీ ప్రభుత్వ అధికారిక ఆ ప్రాంగణంలో ఆయన విగ్రహం పెట్టుకుంటేందుకు మాకైతే మనసు ఒత్తలేదు. భయ్, ఇష్టం లేని పెళ్లి చేస్తారా చేయరి, కానీ ఇడాకులు అయితే పలగొడతారు విగ్రహాలు. అది అదంతా చేసి గొప్ప మహానుభావునికి అవమానం చేసేది కూడా మీ చేతిలోనే ఉంది. సపరేట్గా తీసుకొని మీ కాడ పెట్టుకుని గౌరవంగా పెట్టుకుంటారా? లేదు మేము మునికేసి ఇట్నే పెడతామని చెప్పేసి పెట్టి పలగొట్టించుకుంటారా? అది మీ ఇష్టం. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను మీ ప్రైవేట్ ఉంటా. థ్యాంక్ యూ.